కల్తీపాల ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని త్వరితగతిన మెరుగుపరిచేలా మంచి వైద్యం అందించాలని సూచించారు. కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత హృదయ విదారకమని, ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులతో సహా మొత్తం 15 మంది ఈ ప్రభావానికి లోనయ్యారన్నారు. ప్రస్తుతం 8 మంది చికిత్స పొందుతుండగా 4 పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం, అందజేయడం కూడా జరిగిందన్నారు. ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజ్ పర్యవేక్షణలో డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. దీనికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పటికే నమూనాలు సేకరించామని, నివేదిక వచ్చి తర్వాత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కందుల కృష్ణతేజ, ప్రియా సౌజన్య, యామన నారాయణ గౌడ్, చిక్కాల బాబులు తదితరులు పాల్గొన్నారు. ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.